హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగుని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏక్యూ అయితే చూడబోతున్నాము. చూడండి, ఇంకా ఈ క్వశ్చనే లాస్ట్ ఇక మనకు దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ లిస్ట్లో ఉండేది. ఓకేనా. సో మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించి ఇంకా ఇదే మనకు లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. చూసేద్దాం. చూడండి, ఇక్కడ మనకు షో దట్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ హాఫ్ tan inverse 2h divided by a minus b so as to remove the xy term from the equation ax square plus 2hxy plus by square is equal to 0 if a is not equal to b and through the angle pi by 4 if a is equal to b. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ బాగా విన్నప్పుడు ఒక్కటే అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం అనేది క్వశ్చన్ బాగా విన్నప్పుడు అర్థమవుతుంది. ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, మ్యాథ్స్ 1B అంటేనే అంతే లాజిక్ పైన పోతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకు షో దట్ చూపించమంటున్నాడు. ఓకే, షో దట్ చూపించమంటున్నాడు. ఏం చూపించమంటున్నాడు? ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 1/2 tan ఇన్వర్స్ అంటారు ఇది. ఓకేనా. సో tan ఇన్వర్స్ 2h by a minus b అనమాట. అంటే tan ఇన్వర్స్ అంటే ఏం లేదు, 1/tan ఉంది కదా. సో 1/tan ఏ విధంగా రాస్తామంటే ట్యాన్ని పైన రాసుకోవాలంటే ఏం చేస్తాము, tan ఇన్వర్స్ అనేది ఈ విధంగా రాస్తామన్నమాట, అంతే. ఓకేనా. సో 1/a అంటే ఎలా రాస్తారు, ఏ పవర్ -1 అనేది రాస్తారు. ఇది తెలిసిండేది. ఇది కూడా అంతే అనమాట. 1/tan అంటే పైన రాస్తే tan పవర్ -1 అనమాట. దీన్ని మనకు tan ఇన్వర్స్ అని చెప్తాం. ఓకేనా. సో tan ఇన్వర్స్ చూడండి, హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b అనేది ఉందన్నమాట ఇక్కడ. అంటే ఏంటి, ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ ఏమంటున్నాడు, 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b. అంటే ఇక్కడ మనకు 2h హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b అనేది యాంగిల్తో మనకు యాక్సిస్ అనేది రొటేట్ చేసాడంట. అలాగైతే మనకు చూడండి, సో అలాగైతే మనకి ఇక్కడ టు రిమూవ్ ద xy టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b అని ఉందన్నమాట. అంటే ఏంటి, ఈ ఈక్వేషన్ నుంచి మనకు xy టర్మ్స్ అనేది తీసేయాలంటున్నాడు. ఓకేనా. తీసేసినట్టయితే అలా అయితే మనకు ఇంత యాంగిల్తో రొటేట్ అయితే చేసామంట. అది ఎప్పుడు అన్నాడు ఇక్కడ, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఏను బిని ఇక్కడ కాన్స్టాంట్స్, ఏ కామా బి అనేది కాన్స్టాంట్స్. అంటే ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏంటి, మనకు ఏ ఒక వేరే వాల్యూ ఉండాలి, బి ఒక వేరే వాల్యూ ఉండాలి. అంటే ఏంటి, ఏ వాల్యూ 4 బి వాల్యూ 2 ఆ విధంగా అనమాట. అంటే డిఫరెంట్ వాల్యూస్ అనేది ఉన్నప్పుడు, ఓకే, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్కి మనకు ఎంత యాంగిల్తో రొటేట్ చేశాడు అంటే యాక్సిస్ని, సో హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b అనేది రొటేట్ చేశాడు అనమాట. ఓకేనా. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇది. ఓకేనా. అది మనకు చూపించమంటున్నాడు, షో దట్ అని చూపించమంటున్నాడు. ఓకే, ఇంత యాంగిల్తో రొటేట్ చేసామని చూపించమంటున్నాడు. సో చూపించేద్దాం అదేవిధంగా. అదేవిధంగా ఏం చెప్తున్నాడు, త్రూ ద యాంగిల్ π/4 అనమాట. అలా అయితే మనకు ఇదే ఈక్వేషన్కే రొటేట్ చేసినట్టంట π/4 యాంగిల్. ఓకేనా. యాంగిల్ ఆఫ్ రొటేషన్ π/4 ఉందంట. అది ఎప్పుడంట, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఏంటి, ఏను బి రెండు మనకు ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ ఉన్నప్పుడు. ఓకేనా. రెండు సేమ్ వాల్యూ ఉన్నప్పుడు అయితే π/4తో రొటేషన్ అయితే చేశారంటున్నారు ఈ ఈక్వేషన్కి. ఓకేనా. సో అది మనకు చూపించమంటున్నాడు. ఈ విధంగా మనకు రెండు చూపించమంటున్నాడు ఇక్కడ. ఓకేనా. షో దట్ ద యాక్సెస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b సో యాజ్ టు రిమూవ్ xy టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి ఇఫ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b అయినప్పుడు ఇంత యాంగిల్తో రొటేట్ చేస్తున్నాము ఈ ఈక్వేషన్కి అనేది అది చూపించమంటున్నాడు. అండ్ అదేవిధంగా త్రూ ద యాంగిల్ π/4 యాంగిల్తో రొటేషన్ జరుగుతుంది. అది ఎప్పుడంటే a ఈజ్ ఈక్వల్ టు b ఇక్కడ. ఓకేనా. సో ఇది a ఈజ్ నాట్ ఈక్వల్ టు b ఉన్నప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ రొటేషన్. అంటే ఇది మనకు తీటా. ఓకే. సో ఇది కూడా మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు π/4. ఇవి రెండు మనకు ప్రూవ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఓకేనా. ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నప్పుడు మనకి ఇది ఏమైపోతుందంటే ఇచ్చిండేది మనకు ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో యాంగిల్తో రొటేట్ చేస్తే ఇంత యాంగిల్తో రొటేట్ చేస్తే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట.
ఓకేనా. సో ఇది మనకి చూడండి ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు. అంటే ఏంటి, షో దట్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ అని ఇచ్చేసి ఎక్స్వై టర్మ్స్ రిమూవ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు. అంటే ఏంటి, ఈ యాక్సిస్ నుంచి ఎక్స్వై టర్మ్ రిమూవ్ చేసినట్టయితే ఇంత యాంగిల్తో రొటేషన్ చేస్తున్నాము అంటున్నాడు. అది కూడా ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, సో ఇలా ఉంది అన్నప్పుడు మనకు ఇచ్చిండేది ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి దీన్ని మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రాసుకొని ఇప్పుడు ఇది ప్రూవ్ చేస్తాను చూడండి. ఓకే, ఇవి రెండు అనేది చూపించేద్దాం, షో దట్ అన్నాడు కాబట్టి. ఓకే, సో చూపించేద్దాం. ముందుగా చూడండి ఆన్సర్ ఇక్కడ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడు, ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఓకేనా, ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు, అంటే ఈ ఈక్వేషన్ నుండి అన్నాడు. సో కాబట్టి మనకి ఏం చెప్తానంటే ఓకే, సో ఇది మనకి ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు బాగా చదివినట్టయితే మీకే అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇంత యాంగిల్తో రొటేట్ చేసినప్పుడు ఎక్స్వై టర్మ్స్ రిమూవ్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ నుండి అలాగన్నప్పుడు ఏంటి మనకి ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనకు మామూలుగానే యాజ్ యూజువల్గా మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చినాడు, కానీ కాకపోతే మనం చూపించాలి ఇది మనకు ఇది అని చూపించాలి ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నప్పుడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ముందుగా మనం ఒరిజినల్ ఈక్వేషన్ రాద్దాం, గివెన్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రాద్దాం. సో దీనికి మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఎలాగా ఉంటాయి, స్మాల్ ఎక్స్ స్మాల్ వైగా ఉంటాయి అన్నమాట. సో మనకు కావాలి అంటే అకార్డింగ్ టు మనకు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రకారంగా ఈ టేబుల్ తెలిసిండేదే. ఓకే, తీటా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా. సో ఇక్కడ మనకు స్మాల్ ఎక్స్ కావాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ తీటా మైనస్ వై సైన్ తీటా. ఓకే, సో అదేవిధంగా మనకు స్మాల్ వై కావాలంటే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ తీటా అయితే అయిపోతుంది అనమాట. ఇవి రెండు. ఓకే, ఇవి రెండు రాసుకుంటాం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కోసం. ఓకే, సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కోసం మనకు ఇవి రెండు రాసుకుంటాం. సో ఇవి వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఓకే, సో ఇక్కడ వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేస్తాము. మరి మనకు ఇక్కడ అంతా సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఏ విధంగా వస్తుందో చూడండి. సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వై ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 దెన్ వీ గెట్. ఓకే, మనం ఇక్కడ మీరు చెప్పొచ్చు, మీరు తీటా ఉంది కదా ఇక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ మరి పెట్టుకుంటామంటే ఇక్కడ కుదరదు అనమాట. మనకి ఏమన్నా వాడు షో దట్ అన్నాడు. ఓకే, ఇంత యాంగిల్తో రొటేట్ చేసినాము, ఎక్స్వై టర్మ్స్ రిమూవ్ చేసినప్పుడు దీని నుండి అప్పుడు ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీగా ఇది చూపించమన్నాడు. ఓకేనా, అదేవిధంగా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఇక్కడ మరి ఈ యాంగిల్ అని చూపించాలన్నమాట. ఓకే, మనం చూపించాల్సి ఉంటుంది. సో అర్థమవుతుందా మీకు, అంటే ఇప్పుడు ఏంటి మనకు యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది చూపించాల్సి ఉంటుంది టోటల్గా. ఓకే, యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఇంత అని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు మనకు ఇదే ఈక్వేషన్కి మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎంత రొటేట్ చేసామనేది 5/4 అని చూపించాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ యాక్చువల్గా ఇవి ఏంటంటే ఇవి కాన్స్టాంట్స్ అనమాట, హెచ్ కానీ ఏ మైనస్ బి కానీ. ఓకే, సో ఇక్కడ మనం కాన్స్టాంట్ పెట్టినట్టయితే మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత అనేది తెలిసిపోతుంది యాక్చువల్గా. ఓకేనా, సో అది మన కాన్స్టాంట్స్ ఇచ్చింటే వాల్యూస్ బాగుండు, మీకు ఇలా ఉంది. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనకు సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వై ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 దెన్ యూ గెట్ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే పెట్టేస్తాను చూడండి ఇవి రెండు. అప్పుడు నాకు ఏ విధంగా వస్తుందని చూడండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ స్మాల్ ఎక్స్ స్క్వేర్ అంటే వెనకాల మనకు స్మాల్ ఎక్స్ వాల్యూ తెలుసు కదా, ఎక్స్ కాస్ తీటా మైనస్ వై సైన్ తీటా అనమాట. ఓకే, హోల్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు చేసేద్దామా, ఇక్కడ మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటూలో ఉంది కాబట్టి సో దీంతో ఇంటూ మరి దీంతో ఇంటూ. ఓకే, మరి దీంతో ఇంటూ మరి దీంతో ఇంటూ అనేది చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది, అప్లై చేసేద్దాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు 0. సో చేసినట్టయితే మనకు ఏ స్క్వేర్ అంటే మనకు ఎక్స్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే వై సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ab అనమాట. ఓకే, ప్లస్ 2h. ఇప్పుడు మనకు దీన్ని తీసుకెళ్ళి రెండు దాంతో ఇంటూ చేసేద్దాం. ఎక్స్ కాస్ తీటా ఇంటూ ఎక్స్ సైన్ తీటా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇంకా సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, ప్లస్ అదేవిధంగా మరి దీంతో ఇంటూ చేద్దాం. ఎక్స్ కాస్ తీటా ఇంటూ వై కాస్ తీటా అంటే కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా, ఇంకా ఎక్స్వై ఉంటుంది కాబట్టి ఎక్స్వై. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మైనస్ వై సైన్ తీటాతో ఇక్కడ ఇంటూ చేద్దామా. మైనస్ వై సైన్ తీటా ఇంటూ ఎక్స్ సైన్ తీటా అంటే సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, ఇంకా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంకా ఎక్స్ వై అనమాట. ఓకే, అదేవిధంగా మనకు దీన్ని ఇంటూ చేద్దాం. మైనస్ వై సైన్ తీటా ఇంటూ ప్లస్ వై కాస్ తీటా అంటే మనకు మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుందంటే మైనసే అవుతుంది. వై ఇంటూ వై అంటే వై స్క్వేర్ ఇంకా సైన్ తీటా ఇంటూ కాస్ తీటా.
అయిపోతుంది అనమాట. ప్లస్ అదేవిధంగా ప్లస్ బి ఇంటూ ఇక్కడ కూడా A+B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నట్టయితే మనకు ఎక్స్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మనకు వై కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2a అంటే ఎక్స్ సైన్ తీటా ఇంటూ బి అంటే వై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా అనమాట, ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మరి మనకు స్క్వేర్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్క్వేర్ అనేది లోపల అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా స్క్వేర్ అనేది లోపల అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంటూ చేసేద్దాము. ఓకేనా, సో ఇంటూ చేస్తే అదే వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా స్క్వేర్ అనేది అప్లై చేద్దాము లోపలికి రెండింటికి. ఇక్కడ స్క్వేర్ అనేది రెండింటికి అప్లై చేసేద్దాం. సో అప్పుడు మనకు ఏ విధంగా అవుతుందని చూడండి. ఇక్కడ అప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ఏ ఇంటూ లోపల మనకు ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ వై స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. ఓకేనా, ఇంకా 2తో ఇదంతా ఇంటూ చేస్తే ఏమవుతుంది, -2 XY సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఆర్డర్లో రాశాను. ఓకే, ప్లస్ అదేవిధంగా 2H ఇక్కడ మనకి ఇదంతా అలాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ XY ఉంది, ఇక్కడ XY ఉంది. సో నేను XY అనేది కామన్ తీస్తాను. XY కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, ఇది అలాగే పెట్టినా కూడా పర్వాలేదు. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకు. ఓకే, సో XY కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈ విధంగా వస్తుంది. ఇంకా -y స్క్వేర్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అలాగే వచ్చేస్తుంది. ప్లస్ ఇదంతా కంటిన్యూయేషన్. ఓకేనా, ప్లస్ అక్కడ పట్టలేదని రాయలేదు, ప్లస్ బి ఇంటూ, అందుకే నేను నోట్స్ కూడా ఇలా తిప్పాను చూడండి. ఓకే, సో మీకు కూడా ఇలాగే చెప్పింటారు చూడండి. ప్లస్ బి ఇంటూ, సో ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2XY సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఉంది. ఓకేనా, సో ఇంతవరకు చేసుకున్నాం, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఏంటంటే మనకు క్వశ్చన్ ప్రకారంగా ఏమన్నాడో చూడండి. క్వశ్చన్ ప్రకారంగా చూసినట్టయితే చూడండి, ఇంత యాంగిల్ ఆఫ్ రొటేషన్ చేస్తుంది. అది ఎప్పుడు అన్నప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకు ఇంత యాంగిల్తో రొటేషన్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూపించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు సో యాజ్ టు రిమూవ్ ద XY టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఓకేనా, సో దీన్ని అండర్లైన్ చేసుకోండి. సో యాజ్ టు రిమూవ్ XY టర్మ్స్ అన్నాడు. సో యాజ్ టు రిమూవ్ XY టర్మ్స్ అంటే ఇక్కడ మనకు చూడండి సో యాజ్ టు రిమూవ్ ద XY టర్మ్ దెన్ వీ హ్యావ్, అంటే దానికి అర్థం ఏంటంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ XY టర్మ్స్ మస్ట్ బి 0 అనమాట. అంటే XY పక్కన ఏదైతే మనకు కోఎఫిషియంట్ ఉంటుందో, ఓకేనా, XY పక్కన ఎంతైతే కోఎఫిషియంట్ ఉంటుందో అదంతా దేనికి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్ అని అర్థం అనమాట. ఓకేనా, సో యాజ్ టు రిమూవ్ ద XY టర్మ్ అంటే మనకు ఏంటంటే మనకు ఇక్కడ వచ్చిండేది మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లో మనకు XY టర్మ్స్ని రిమూవ్ చేయాలి. అంటే దానికి అర్థం ఏంటంటే XY టర్మ్ యొక్క కోఎఫిషియంట్ దేనికి ఈక్వల్ అంటే 0కి అయితే ఈక్వల్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది మనకు ఇంటూలో ఉంటుందన్నమాట, అన్నిటికీ ఇంటూ అయితే అవుతుంది కదా. సో ఇక్కడ అంటే ఏంటి, మనకు ఇక్కడ XY టర్మ్ ఇక్కడ ఉంది చెప్పండి, ఇక్కడ ఒక XY టర్మ్ ఉంది. సో ఇంకా XY టర్మ్స్ ఇక్కడ ఒక XY టర్మ్ ఉంది. సో ఇంకా XY టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక XY టర్మ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ అనేది ఇంటూ అవుతుందన్నమాట. అంటే ఏంటి, -2a XY సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అయితే అవుతుందన్నమాట యాక్చువల్గా ఇంటూ చేస్తే. ఓకే, సో మనకి ఏమన్నారంటే టు రిమూవ్ ది XY టర్మ్స్ అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ XY టర్మ్ మస్ట్ బి 0 అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు XY ఇది ఉంది, XY యొక్క కోఎఫిషియంట్ అంతా అంటే ఇదంతా అనమాట. ఓకేనా, సో ఇదంతా దేనికి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్ అనమాట. ఓకేనా, సో అదే అనమాట XY టర్మ్స్ రిమూవ్ చేయడం అంటే దాని కోఎఫిషియంట్ 0కి ఈక్వల్ అని అర్థం అనమాట. ఇక్కడ కూడా అంతే, XY టర్మ్ ఉంది, ఇక్కడ కూడా మనకు 2Hతో ఇంటూ అవుతుంది అనమాట. అంటే ఏంటి, మనకు 2H ఇంటూ కాజు స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఈక్వల్ అనమాట. రిమూవ్ XY టర్మ్స్ అంటే ఇందులో. ఓకేనా, ఇక్కడంతా మనకు ప్లస్లో ఉంది కాబట్టి సో ఇది ప్లస్. ఓకే, సో ఇది ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా XY టర్మ్స్ ఉంది. అంటే ఏంటి, మనకు ఇక్కడ బీతో ఇంటుంది కాబట్టి 2b సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అనమాట. దీన్ని కూడా ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేద్దాం. అంటే ఏంటి, మనకు LHS అంతా ప్లస్ చేద్దాం, RHS అంతా ప్లస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి, ఏ ఇంటూలో ఉంది కాబట్టి ఏ ఇంటూ -2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 2H ఇంటూ, ఓకేనా, సో కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి ఇంటూ
2b ఓకేనా. సో ఇంకా ఇంటూ చేయలేదు నేను ఇక్కడ, b ఇంటూ 2 sin θ ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అంటే ఏంటి, మిగతా అన్ని ఇగ్నోర్ చేసేసి మనము ఏం చేస్తామంటే రిమూవ్ XY టర్మ్స్ అన్నాడు కాబట్టి ద కోఎఫిషియంట్ ఒక్కటే XY టర్మ్ ఒక కోఎఫిషియంట్ ఒకటి 0కి ఈక్వల్. సో కాబట్టి ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. మీకు అర్థమైందా. సో అలాగా మనకు రిమూవ్ చేసినప్పుడు ఒక్కటే మనకు ఇంత యాంగిల్ వస్తుంది. ఓకేనా. సో ఇంత యాంగిల్ వస్తుంది అన్నాడు కాబట్టి మనం ఇలా చేసుకున్నామంట. ఇప్పుడు ఇంత యాంగిల్ వస్తుందని చూపించాలి, మనం చూపించేద్దాం. చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇంకా ఏదో ఇంటూ చేద్దాం. ఇంకా -a2 sin θ ఇంటూ cos θ ప్లస్ 2h ఇంటూ cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ ప్లస్ 2b sin θ ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్ 0 అనేది వస్తుంది అనమాట. సో ఇంతవరకు ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 sin θ ఇంటూ cos θ ఉంది, ఇక్కడ కూడా 2 sin θ ఇంటూ cos θ అనేది ఉంది. సో ఈ రెండు మనకు కామన్ తీయచ్చు. కామన్ తీసినప్పుడు మనకి ఏమవుతుంది, -a ప్లస్ b అనేది వస్తుంది అనమాట. ఇంకా ప్లస్ ఇదంతా అలాగే వస్తుంది, ప్లస్ 2h ఇంటూ cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఫార్ములా ఉన్నది ఏంటంటే ఇది అనమాట. హియర్ 2 sin θ ఇంటూ cos θ ఫార్ములా ఏంటంటే sin 2θ అనమాట. ఈ ఫార్ములా ఉంది. ఓకేనా. ఇది ఫార్ములా ఉంది, ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఉంది. 2 sin θ ఇంటూ cos θ అంటే sin 2θ. ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఫార్ములాస్. ఓకేనా. సో cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అంటే ఫార్ములా ఏంటంటే cos 2θ అనమాట. ఓకేనా. సో cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అన్నారనుకోండి, అప్పుడు 1కి ఈక్వల్. ఓకేనా. సో 1కి ఈక్వల్ ప్లస్ ఉంటే మనకి ఎలా రాసుకున్నాం, మనకు 1కి అయితే ఈక్వల్ అనమాట. ఇక్కడ cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ ఉందంటే అది మటుకు మనకు cos 2θకి అయితే ఈక్వల్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మీకు ట్రిగ్నామెట్రీ, నెక్స్ట్ దానిపైన కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు 2A అంటాను, సారీ 1Aలో. ఓకేనా. 1Aలో మనకు ట్రిగ్నామెట్రీలో వెరీ 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 ఇంపార్టెంట్ వస్తుంది మీకు నెక్స్ట్. ఓకేనా. అది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇప్పుడు అప్లై చేసినట్టయితే మనకు sin 2θ ఇంటూ ఇక్కడ నేను రివర్స్ రాసుకున్నాను. ఓకేనా. ప్లస్ ఉండేది ఫస్ట్ రాసుకున్నాను, మైనస్ పక్కన పెట్టేసాను అంతే, మీ మైనస్. ఓకేనా. ప్లస్ 2h ఇక్కడ వచ్చేసి cos 2θ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకుండేది ఏంటి, మనకి ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ చూడండి, ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b అనేది ఉంది. ఇక్కడ tan అనేది ఉంది. ఓకేనా. సో tan అంటే ఏంటి, మనకు tan θ అంటే ఏంటి, మనకు sin θ బై cos θ. ఓకేనా. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టర్మ్ అంతా నేను ఈ సైడ్ పంపించుకుంటాను. ఓకేనా. ఈ టర్మ్ అంతా ఈ సైడ్ పంపించుకుంటాను, ఎందుకంటే sin θ బై cos θ కాబట్టి ముందు sin 2θ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అంతా ఈ సైడ్ పంపించుకుంటాను. అప్పుడు నేను ఇక్కడ మైనస్ కామన్ తీయండి ఫస్ట్. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, sin 2θ. అప్పుడు ఇవి రెండు ఎక్స్చేంజ్ అయితే అయిపోతాయి. అప్పుడు a మైనస్ b అయితే వస్తుంది. మరి మీరు ఇంటూ చేయండి. మైనస్ ఇంటూ ఏ అంటే -a. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b. ఓకేనా. సో ఆ విధంగా వస్తుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఈ విధంగా అయిపోయింది. ప్లస్ 2h cos 2θ ఈజ్ ఈక్వల్ టు 0. దీని అంతా ఈ సైడ్ పంపిస్తాను. అప్పుడు మైనస్ ఉండేది కాస్త ప్లస్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, 2h cos 2θ ఈజ్ ఈక్వల్ టు sin 2θ a మైనస్ b అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకు tan అంటే ఏమొచ్చింది, sin బై cos వచ్చింది. సో కాబట్టి sin 2θని మనకు cos 2θని ఈ సైడ్ పంపించుకుంటున్నాం, ఎందుకంటే tan దేనికి ఈక్వల్ అంటే sin θ బై cos θ. సో sin ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ తెచ్చుకుంటున్నాను. సో దీన్ని ఈ సైడ్ పంపిస్తాను. సో మనకి ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు ఏముంది, 2h బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin 2θ డివైడెడ్ బై cos 2θ. సో cos 2θ దీని బదులు మనకి ఏం రాసుకోవచ్చు అంటే tan 2θ అయితే రాసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఓకేనా. సో చూసేద్దాం. చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. చూడండి ఈ విధంగా నేను మైనస్ కామన్ తీసేసాను. ఈ విధంగా నేను దీన్ని అంతా ఈ సైడ్ పంపించుకుంటే నాకు ఈ విధంగా ప్లస్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనకు tan అంటే మనకు ఏంటి, మనకు sin బై cos కాబట్టి దీన్ని ఈ సైడ్ పంపించుకుంటాను, దీన్ని ఈ సైడ్ పంపించుకుంటాను. అప్పుడు మనకు 2h బై a మైనస్ b sin 2θ బై cos 2θ. సో cos 2θ ఉంది కాబట్టి tan 2θ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ 2θ ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది కాబట్టి 2θ. సో tan ఈ సైడ్ పంపించుకుంటే మనకి ఏమవుతుందంటే 1/tan అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ tan ఈ సైడ్ పంపించుకుంటే tan ఒక్కటే పంపించుకుంటే మనకు 1/tan అయితే అవుతుంది అనమాట. సో tan పైనగా రాసుకుంటే మనకు tan ఇన్వర్స్ అని పిలుస్తాం అనమాట. tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2θ. ఓకే. 2ను కూడా ఈ సైడ్ పంపించుకుందాం. ఓకే. అప్పుడు మనకు 1/2 ఇంటూ, ఓకేనా. సో 2 ఈ సైడ్ పంపించుకుంటే 1/2 అవుతుంది. 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు θ. ఓకేనా. సో ఇదేనా వచ్చిండేది మనకు, ఇదే వచ్చింది చూడండి ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఓకేనా. సో హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b. అది ఎప్పుడంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు b ఉన్నప్పుడు.
ఓకేనా. సో ఈ విధంగా మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది ఇంత యాంగిల్తో రొటేషన్ చేసాము, తీటా అనేది ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. ఓకేనా. సో చూడండి దీన్ని బాక్స్లో పెట్టేద్దాం. ఓకేనా. తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. దీన్ని తీటా చూడండి. ఓకేనా, తీటా. ఓకేనా, తీటా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a మైనస్ b ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనమాట. ఇక్కడ మనకు రెండు అనేవి ఈక్వల్గా లేనప్పుడు మనకు యాంగిల్ ఎంతతో రొటేషన్ చేసినాడంటే ఇంతతో రొటేషన్ చేస్తాడనమాట ఇచ్చిండే ఒరిజినల్ ఈక్వేషన్కి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ ఇదంతా ఒకటి అయిపోతే మళ్ళీ అండ్ అదేవిధంగా షో దట్ ఏమన్నాడు, అండ్ త్రూ ద యాంగిల్ π/4 ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి రెండు సేమ్ అయినప్పుడు అలాగైతే మనకు యాంగిల్ π/4తో అయితే రొటేట్ చేస్తామంట ఈ ఈక్వేషన్కి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకేనా. సో చూసేద్దాం ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు నవ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇక ఏలో బి అన్న పెట్టండి, బీలో ఏ అన్న పెట్టండి, రెండు సేమ్ వాల్యూసే. సో కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a మైనస్ ఏగా రాస్తాను. ఓకేనా. బి అంటే కూడా ఏనే కాబట్టి. ఓకేనా. సో ఏగా రాస్తాను. లేకుంటే బి అంటే ఏ అంటే బి కాబట్టి బి మైనస్ బి అన్న ఏ మైనస్ ఏ అన్న అలా పెట్టుకోండి. సో మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a మైనస్ అంటే 0. ఓకేనా. సో ఎనీథింగ్ బై 0 అంటే ఏంటి మనకు ఇన్ఫినిటీ కదా. 1/0 అంటే ఇన్ఫినిటీ కదా. ఓకేనా. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. సో కాబట్టి మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ అకార్డింగ్ టు ద మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియో ప్రకారంగా. ఓకేనా. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ప్రకారంగా ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది చెప్పండి, ట్యాన్ 90 degrees దగ్గర ఇన్ఫినిటీ అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తామంటే హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అనేది వస్తుంది. సో ట్యాన్ మనకు ఇక్కడ ఇన్ఫినిటీ బదులుగా tan 90 degrees అని రాసుకుంటాను. ఓకేనా. సో ఇది మనకు ఒక ఫామ్లో ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్. ఓకేనా. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా అనేది అనమాట. ఓకేనా. tan ఇన్వర్స్ ఉండి పక్కన tan ఇంటూ తీటా ఉందంటే దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ ఉండే యాంగిల్కి ఈక్వల్ అనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే ఏం లేదు, చూడండి ఇక్కడ tan ఇన్వర్స్ అంటే ఏంటి మనకు 1/tan అని చెప్పానా, tan. ఓకే. ఇక్కడ tan తీటా అనేది అలాగే ఉంటుంది. సో tan క్యాన్సిల్ అయిపోతే ఇంకేమవుతుంది, తీటానే కదా వచ్చేది, అలాగనమాట ఇక్కడ. ఓకేనా. సో tan ఇన్వర్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1/tanగా రాసుకోవచ్చు. ఇక్కడ tan క్యాన్సిల్, ఇక 90 degrees అలాగన్నా చేసుకోండి, ఫార్ములా కూడా ఉంది ఇది మనకు. ఓకేనా. సో ఇక్కడ మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 90 degrees అయితే వస్తుంది. 2 1s 2 45s 90 అనేది వస్తుంది కాబట్టి డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి డిగ్రీస్. ఓకే. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అంటే ఆర్ π/4 అనమాట. π/4 అంటే ఏంటి మనకు చూడండి చేసుకోవచ్చు మీరు. సో ఓకేనా. 45 degrees అనేది వస్తుంది అనమాట. సో అంటే ఏంటి మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకు 45 degrees అనేది వచ్చింది అనమాట, π/4 అనేది. ఓకేనా. చూపించాం కదా, ఇంకా షో దట్ అన్నాడు మనకి ఇక్కడ చూసినట్టు క్వశ్చన్లో షో దట్ అన్నాడు. సో చూపించాం కదా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకు π/4 అనేది యాంగిల్ ఉంది. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకు XY టర్మ్స్ రిమూవ్ చేస్తూ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లో ఇంత యాంగిల్ రొటేషన్ ఉంది కాబట్టి చూపించాం. ఓకేనా. సో ఆ విధంగా అనమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షో దట్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ అన్నాడు. అదేవిధంగా సో యాజ్ టు రిమూవ్ XY టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు. అంటే ఇది మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నాడు కాబట్టి. సో ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఇంత యాంగిల్ ఆఫ్ రొటేషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఇంత యాంగిల్ ఆఫ్ రొటేషన్ అని చూపించాల్సి ఉంటుంది. సో ముందుగా ఒరిజినల్ ఈక్వేషన్ రాసుకుంటాం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కోసం స్మాల్ x స్మాల్ y ఇది తెచ్చుకుంటాము. సో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మనకి ఇక్కడ a+b² a - b² ఇంటూ అన్నీ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. రిమూవ్ XY టర్మ్స్ అన్నారు కాబట్టి దాని కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అనమాట. సో కాబట్టి మనకు ఈ విధంగా అయితే టోటల్గా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత దీన్ని మనకు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఫార్ములాస్ అప్లై చేసినట్టయితే మనకు వచ్చేది చివరి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత ఇచ్చినాడు, హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a మైనస్ b వచ్చింది కాబట్టి దీనికి వచ్చుకుంటా tan ఉంది కాబట్టి ఇక్కడ మనకు మైనస్ కామన్ తీస్తూ. ఓకే. సో tan వచ్చే విధంగా చూసుకుంటూ ఓకేనా దాన్ని అసలు పంపించుకొని ఈ విధంగా తీటా యాంగిల్ అయితే తెచ్చేసుకుంటాం అనమాట. ఇది ఎప్పుడంటే ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనమాట. ఓకే. ఇదంతా మనకు కేస్ 1 అనమాట. కేస్ 1 ఏమంటే ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకు ఇదంతా ఇది యాంగిల్ ఆఫ్ రొటేషన్ చూసాం. ఇది మనకు కేస్ 2. ఓకేనా. సో కేస్ 2 ఏమవుతుందంటే ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నప్పుడు దెన్ అప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఏను బి రెండు ఒకటే ఉంటాయి కాబట్టి ఈ విధంగా బీని కూడా ఏ అనుకుంటాను. ఓకేనా. లేకుంటే ఏను కూడా బి అనుకోండి, బి - a అన్న, ఈ b - b అన్న, a - a అన్న ఏదన్నా.
ఓకే అనుకోవచ్చు మీరు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములానే చేస్తాను నేను, ఓకేనా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఇదే ఫార్ములాలో తీసే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఓకే, మీకు అలా వద్దు అంటే మీరు వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. మరి ఇక్కడ వరకు స్టాప్ చేసేసి మరి ఇక్కడ గురించి కూడా చేసుకో, అంతా ఒకటే అవుతుంది ఇంకా ఇది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా రెండు ఈక్వల్ ఉన్నప్పుడు దీంట్లోనే చేసేసేయండి. ఓకే, సో ఈ విధంగా అయిపోతుంది మనకు తీటా ఈక్వల్ హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/, 0 అవుతుంది. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీకి మనకు అకార్డింగ్ టు ట్రిగ్నామెట్రీ ప్రకారంగా tan 90 degrees అవుతుంది. సో tan ఇన్వర్స్ని ఏ విధంగా వచ్చి అంటే 1/tan tan క్యాన్సిల్ 90 degrees. తీటా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 90 degrees. సో 2 1 245 దాకా పోతుంది. తీటా ఈజ్ ఈక్వల్ 45 degrees అంటే 5/4 అనమాట. ఓకేనా, ప్రూవ్ చేసాం. 2 షో దట్ అన్నాడు కాబట్టి 2 అయితే చూపించామన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, తప్పకుండా నేర్చుకోండి.